ఈ టీవీ5కి అంబటి రాంబాబు గారికి మధ్య వివాదం లేదంటే తగాదా శృతి మించి రాగాన పడబోతుంది. నేను గత 6 నెలల క్రితమే ఒక విషయాన్ని చెప్పాను. ఈ మధ్య పదే పదే ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనదా? ఈ మాటలు వింటే మీకే అర్థమవుతుంది. ఏర్పడ్డాయి. దానికి కారణం మీ అందరికీ తెలుసు. చెప్పండి. కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. రౌడీ అన్నాడు, డెకాయిట్ అన్నాడు, నీచుడు అన్నాడు. సరే, అది కాదు కానీ మీరు మాట్లాడాడు. మూర్తి గారు, అది మంచిది కాదు. ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి. ఆయన వినిపించండి. అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి ఏవేవో మహిళల పేర్లు చెప్పి మసాజులు గంట అరగంట ఏం చేస్తారు, సుకన్యలు సంజనాల గురించి మాట్లాడి నోటితో సుప్రభాతం గురించి మాట్లాడితే కూడా మేము ఏం సమాధానం చెప్పాలి? అబ్బా, మరి మంచి వాళ్ళ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. చూసారా? నేను కాదయ్యా, నిన్ను పెట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు క్యారెక్టర్ అద్భుతంగా ఉన్నటువంటి క్యారెక్టర్ కలిగిన వాడు. చూసారు కదా? అందుకని నిన్ను పెట్టుకుని మాట్లాడిస్తారు. ఇక నాన్ స్టాప్ బ్యాటింగ్. ఎవరు నాకు తెలియగలుగుతారు. జర్నలిస్ట్. మూర్తి ఈజ్ ఏ జర్నలిస్ట్. అంతే అంతే. జర్నలిస్టుల మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంటుంది, ఉంటుంది మిత్రత్వం కూడా ఉంటుంది. ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను? ఫస్ట్ ఈనాడు, తరువాత సరే, ఆయన ఆడికి వెళ్తే మనకెందుకు? నక్సలైట్లు విప్లవ సాహిత్యంలో ఒకానొక సందర్భంలో పోలీసుల గురించి మాట్లాడుతూ బాబు, ఆ సందర్భం వేరనుకోండి, చాలా ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ వెళ్ళిపోతాం. అంతే. ఆయన ఛానల్ మారటం గురించి. అదే మేము పార్టీలు మార్చినట్టుగా నువ్వు టీవీ ఛానల్స్ మారిస్తే తప్పు కాదు. అది బ్రతుకు తెరువు. కంఫర్ట్నెస్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తాం. మంచి మాటేగా. టీవీ5లో కూడా శాశ్వతంగా ఉంటావా? నమ్మకం లేదు. ఓకే, అసలు నాకు తెలియబడితే టీవీ5లో ఏమన్నా పార్ట్నర్వా? లేకపోతే పూట మీ వాయిస్ను వినిపించడానికి ఉద్భవించినటువంటి మహానుభావుడివా? అంతే అంతే. లేకపోతే ధార్మిక సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీ బిఆర్ నాయుడు గారి ధార్మికతను నువ్వు ప్రచారం చేయడానికి ఉద్భవించినటువంటి వ్యక్తివా? ఇది ఒక ఉద్యోగిలాగా వ్యవహరించు. సంధ్య, సుకన్య ఇక్కడ వస్తుంది అసలు పాయింట్. అరగంట నీకు చెప్పగలను సుమి. నీ గురించి, మీ బిఆర్ నాయుడు గారి గురించి, మీ బిఆర్ నాయుడు గారి అబ్బాయి గురించి సంధ్య, సుకన్య లాంటి పేర్లు నేను చెప్పగలను. చూసారా? సంధ్య, సుకన్య లాంటి పేర్లు చెప్పిన ఎవరేమనుకోరు. ఎందుకంటే వాళ్ళు అసలు లేరు కాబట్టి. వాళ్ళ సృష్టే ఈయన ఎదుర్కొన్నాడు, విమర్శను ఎదుర్కొన్నాడు. సృష్టించిన కల్పితమైన క్యారెక్టర్. నేను లైవ్ క్యారెక్టర్ల గురించి చెప్పగలను మిస్టర్ మూర్తి గారు. వచ్చేసారు. చూసారా? క్యారెక్టర్ల గురించి చెప్పగలను. బిఆర్ నాయుడు గారి లైవ్ క్యారెక్టర్ల గురించి, నీ లైవ్ క్యారెక్టర్ల గురించి చెప్పగలను. చెబితే నాకు కొద్ది సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే సంధ్యా సుకన్యలు రారు, కానీ ఇది బేష్ అయిన మాట. సుకన్యల పేర్లు నేను చెప్పాను అనుకో, పాపం వాళ్ళు బాధపడతారు. ఇది కరెక్ట్. మీరు చెప్పాల్సిందే అని మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే ఆ. సందర్భం వచ్చినప్పుడు చెప్పేస్తా. దానిలో వెనుకాడను. ఎందుకంటే మీరు తెగించి ముందుకు వస్తున్నప్పుడు మేము తెగించి ముందుకు వెళ్ళాలి కదా. ఇదే ఒక తెగింపు అంటే నాకు అర్థం కాదు. కాబట్టి మూర్తి అనే వ్యక్తి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటటువంటి పరిస్థితి మంచిది. లేదు ఫైట్ చేస్తాను రాజకీయ నాయకులతో, నా యాంకరింగ్ ఏముంది, నా CEO ఏముంది అనుకున్నావా? రా ఫైటింగ్ చేద్దాం, ఏమీ తప్పులేదు. మళ్ళీ రేపు మళ్ళా టీవీ5లో మళ్ళీ మా గురించి చెప్పు. అంతే. నాకున్నటువంటి రెడీ. ఇద్దరు తగ్గమాకండి. గురించి కూడా చెప్తాను. అది మూర్తి గారి వ్యవహారం. బిఆర్ నాయుడు గారు మూర్తి గారి చేత చాలా చెప్పించారు, కానీ ఎందుకు మర్చిపోయారు? అది ఏదది న్యూజన్ను, ఆర్దోజన్ను, టీఆర్పీ రేటింగ్ గురించి మీరు పడిన పాటల గురించి, టీఆర్పీ రేట్లు కావాలని చెప్పేసి మిడ్ నైట్ మసాలాలు నడిపిన అదండి. సమాధానం చెప్పాడు బాబు. నేను ఆరోపించినటువంటి వీటి గురించి మాత్రం చెప్పలేదు. రండి బిఆర్ నాయుడు గారు, రండి. మీ టీవీలో మీరు మాట్లాడండి, అది మేము మీకు సమాధానం చెప్తాం. మీ భాగవతం ఇక్కడ ఒక సవాల్ ఇసిరాడైనా. ధార్మిక మండలికి బాధ్యత కలిగినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి మీరు ప్రవర్తించవలసిన తీరు ఇది కాదనే విషయాన్ని మీరు గమనించండి. మీరు చెప్పించారు కదా సుకన్య సంధ్యాని, మీ సుకన్య సంధ్యాల గురించి, మీ గోవా ప్రయాణాల గురించి, మీ అబ్బాయి గోవా ప్రయాణాల గురించి, అవసరమా ఇది? అన్నిటి గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మీకు బహిరంగంగా చెప్పదలుచుకున్నాను. సవాల్ అన్నమాట. చెప్తున్న మూర్తి గారు, మీకు మంచి అవకాశం ఇస్తాను. అదేంటంటే మీ టీవీ5 టీఆర్పీ రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఇస్తాను. బంపర్ ఆఫర్. ఆహ్వానించండి. ఐ విల్ కమ్ టు యువర్ టీవీ5. మీ టీవీ5 చాలా సార్లు ఇచ్చాం, బాగున్నప్పుడు అట. మళ్ళీ మీ ఆహ్వానం మేరకు
అవసరమైంది ఈ ఉద్యోగం ఉన్నాడే మూర్తి, అతను కూడా కూర్చోబెట్టి అది. నలుగురు కూర్చున్నాం, లైవ్ గా మాట్లాడుకున్నాం. నా సుకన్య సంజయ్ గురించి మాట్లాడుకున్నాం, నా గంట అరగంటల గురించి మాట్లాడుకున్నాం, మీ గోవా ప్రయాణాల గురించి మాట్లాడుకున్నాం, మూర్తికి ఉన్నటువంటి సుకన్య సంజయ్ గురించి మాట్లాడుకున్నాం, అయిపోయిందా? మీకున్న సుకన్య సంజయ్ గురించి మాట్లాడుకున్నాం, మీ అబ్బాయికి ఉన్న సుకన్య సంజయ్ గురించి మాట్లాడుకున్నాం. అందరి గురించి మాట్లాడుదాం లైవ్ లో. మంచి ఛాన్స్ మిస్ కాకండి. ఇన్వైట్ చేయండి. ఐ విల్ కమ్ టు యువర్ స్టూడియో. ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ది డిబేట్. మీ వ్యవహారం ఏంటో, మీ బాగోతాలు ఏంటో, ఒకరి బాగోతాలు ఎవరెవరి బాగోతాలు ఎలా ఉన్నాయో అదండి విషయం. అయిపోయింది కదా, ఇంకెంతసేపు. అది భవిష్యత్తు పట్ల అంచనా అంటారన్నమాట దీన్ని. ఇప్పుడు ఈయన ఆయన పిలుస్తాడా, పిలిచినా వెళ్తాడా, వెళ్ళినా ఏం చెప్తాడు, ఈ కాదు. మనము అద్దాల మేడలో కూర్చున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు వేయకూడదు అవతల వాళ్ళ మీదకి. ఎందుకంటే నీ తప్పున్నా లేకపోయినా అవతలవాడు కూడా ఒక రాయేసాడు అనుకోండి, మన అద్దాల భవంతి పగిలిపోద్ది. ఇంకా నాకు ఒక నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాతే నేను సదర ఛానల్ చూస్తే నేను నిన్న మొన్న వీడియోలో పేరు మర్చిపోయాననే, ట్రాన్స్ప్లాంటేషన్, మధు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. సో అప్పుడు నేను ఆయన పేరు మర్చిపోయాను, అశోక్ అనుకుంటా. ఆయన పోయారు, ఇప్పుడు వేరే డాక్టర్ వస్తున్నట్టున్నారు. అంటే లేదు కొన్ని రకాలుగా మేము తెప్పించగలము అని చెప్పే ప్రయత్నమా? ఎందుకు సార్ బోడిగుండికి బట్ట తలకాయకి ముడి పెట్టడం? ఇంతటితో ఆపేయాలి. ఆపకపోతే ఏమవుతుందంటే నానా చండాలం అయిపోతుంది, జనం దృష్టిలో చీప్ అవుతాం. అంతకు మించి జరిగేదేమో ఉండదు. ఈయన అంబటి రాంబాబు చాలా గట్టి సవాలే విసిరాడు. మరి సవాల్ నేను వస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమని తప్పించుకుంటారు? ఇంకేదో ఒక తుష్కారమైన మాట మాట్లాడేసేసి, హే నీలాంటి వాడిని మేము పిలవటం ఏంటే అని కవర్ చేసుకోవాలి, ఎస్కేప్ అవ్వాలి. పిలుస్తారా? అప్పట్లో విజయసాయి రెడ్డిని, ఏబిఎన్ రాధాకృష్ణ తెగ బాధపడుతూ 4-5 ఎపిసోడ్లో వాయించి వదిలిపెట్టాడు. మనవాడు కూడా నీకు బుద్ధుంటే దమ్ముంటే నీ ఛానల్లోనే కూర్చుంటాను, నేను రెడీ అన్నాడు విజయసాయి రెడ్డి. దానికోసం చాలామంది రెడీ అయ్యారు, భలే ఉంటుంది వస్తే అని చెప్పేసి. అది జరగలేదు. ఇప్పుడు మరి అంబటి రాంబాబు ఆయన వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎవడు తగ్గుతాడు? తగ్గినా నెగ్గినా ఏం చేసినా కూడా చీప్గా మాట్లాడుకుంటే పోయేది అన్ని వర్గాల పరువే. అంతకుమించి చెప్పగలిగేదేం లేదు. దీన్ని ఇంతటితో ఆపేయకపోతే వీళ్ళు 2 వర్గాల వాళ్ళు నానా రకాలుగా భ్రష్టు పట్టిపోవడం ఖాయం. ఇది కన్ఫర్మ్.